దేవాతి దేవునికి నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే సమాధానం గురించి మనం దేవుని యొక్క లేఖనాల నుంచి నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20 చాలండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, బలిపీఠం వద్ద మీరు అర్పణను అర్పించేటప్పుడు ఎవరి మీదైనా నీకు విరోధం కలిగిందని నీకు జ్ఞాపకం వస్తే మొదట వెళ్ళి ఏం చేయమంటున్నాడు? నీ సహోదరునితో నువ్వు సమాధాన పడమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఎందుకు సమాధాన పడమన్నాడంటే, మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన మీద కొంతమందికి విరోధం ఉందని మనకి కొన్నిసార్లు జ్ఞాపకం వస్తూ ఉంటుంది ప్రార్థన చేసినప్పుడు. కానీ అయినా కానీ ఆ విరోధాన్ని ఇంకా పెంచుకుంటారు, కానీ సహోదరునితో ఎవరు సమాధాన పడట్లేదంట. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నీ జ్ఞాపకం వస్తే నువ్వు అక్కడ అర్పణమును విడిచిపెట్టేసి వెళ్ళి సమాధాన పడమంటున్నాడు. అలా నువ్వు సమాధాన పడితే అప్పుడు దేవుని యొక్క అర్పణాన్ని అంగీకరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం మన సహోదరునితో కానీ మన ఇరుపక్కల ఎవరైతే ఉన్నారో వారితో విరోధం ఉందని మనకు తెలిసినా కానీ మనం సమాధాన పడం. చాలామంది సమాధాన పడట్లా. అందుకనే దేవుడిని యొక్క ప్రార్థన కూడా వినట్లేదు. చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు రాకపోవడానికి కారణం ఇదే. మనం సహోదరితో ఎవరి మీదన్నా విరోధం ఉందని మనకు తెలిస్తే వెంటనే వెళ్ళి మనం సమాధాన పడమంటున్నాడు. అప్పుడు దేవుడు నీ యొక్క అర్పణాన్ని అంగీకరిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఇప్పుడు దాకా నువ్వు ఎవరితో అన్నా నీ మీద ఎవరన్నా విరోధం ఉందని నీ జ్ఞాపకం వస్తే ఇప్పుడన్నా నువ్వు సమాధాన పడితే దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త చాలండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఒకరితోనొకరు సమాధానంగా ఉండాలంటున్నాడు. కానీ ఒకరంటే ఒకరికి పడట్లేదు. ఈ రోజుల్లో చూస్తే తోడికోళ్ళంటే పడట్లేదు, అత్తమామలంటే పడట్లేదు. ఇలా ఒకరితో ఒకరు విరోధంగానే ప్రవర్తిస్తున్నారు, కానీ సమాధానం ఎవరు ఉండట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఒకరితోనొకరు సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండకపోతే ఏమైద్ది? అక్కడ విరోధం పెరిగిపోద్ది. విరోధం తగ్గిపోవాలంటే మీరు సమాధాన పడమని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్న మనం ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. సమాధానం లేకపోతే మనం ఈ లోకంలో బ్రతకలేము. ఎందుకంటే మనం ఒకరితోనొకరు సమాధానంగా ఉంటే ఏదన్నా ఆపద వస్తే మనకి వస్తారు. కానీ మనం సమాధానం లేకుండా విరోధంగా ప్రవర్తిస్తే ఎవరు మన దగ్గరికి రారు, మనకి ఎవరు సహాయం కూడా చేయరు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఒకరితోనొకరు సమాధానంగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 79వ వచనాన్ని చదువుదాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 79వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే, దేవుడు మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపిస్తాడంట. కానీ సమాధాన మార్గంలో ఎవరన్నా నడుస్తున్నారంటే ఎవరు నడవట్లేదు. లోకంలో
వాటి కొరకు వీటి కొరకు వారికి నచ్చినట్టు నడుచుకుంటూ పోతున్నారు, కానీ దేవుడిచ్చే సమాధాన మార్గంలో ఎవరు నడవట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపిస్తాడంట. సమాధానం మార్గంలోకి నడిపిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మనం ఈ సమాధానాన్ని విడిచిపెట్టేసి, ఈ యొక్క సమాధాన మార్గాన్ని విడిచిపెట్టేసి మనకు నచ్చిన మార్గాల్లో మనం వెళ్ళిపోతున్నాం. కానీ సమాధానం రావాలంటే ఎక్కడి నుంచి వచ్చింది? చాలామంది చూస్తే వారికి నచ్చిన మార్గాల్లో నడుచుకుంటూ పోతా వారికి నచ్చినట్టు జీవిస్తున్న కాలంలో ఏమన్నా శ్రమ రాగానే అయ్యా మా కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు అని దేవుని యొక్క సేవకుడికి చెప్పి ఎంతో బాధపడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపిస్తాడంట. కానీ మనం సమాధాన మార్గంలోకి నడవట్లేదు. దేవుడు మనకి అన్నీ ఇచ్చుకుంటూ పోతుంటే మనం దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసి మనకు నచ్చినట్టు జీవిస్తున్నాం. కానీ కుటుంబంలో సమాధానం లేదు. ఆదివారం వస్తే దేవుని యొక్క సన్నిధానానికి రారు, వారికి నచ్చినట్టు జీవిస్తారు, వారికి నచ్చినట్టు పనులు చేసుకుంటారు, ఏది పడితే అది చేసుకుంటా. కానీ మాకు సమాధానం కావాలి. సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మన పాదాలను సమాధాన మార్గంలో నడిపించాలంటే మనం కూడా ఆయన మార్గంలోకి నడవాలి. నడిచినప్పుడే దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. కుటుంబంలో భర్త ద్వారా కానీ పిల్లల ద్వారా కానీ ఆటంకాలు వస్తాయి, కానీ సమాధానం కలగాలంటే ఆయన మార్గంలో మనం నడవాలి. ఆ మార్గంలో నడిచినప్పుడు దేవుడు సమాధానాన్ని ఇస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఇప్పుడు దాకా మనం మనకి నచ్చిన మార్గాల్లో నడిచేవేమో, ఇప్పుడు నుంచి అయినా మన పాదాలను ఎక్కడికి నడిపించాలి? సమాధాన మార్గంలోకి నడిపించాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము చాలండి. దేవుని యందు మనకి సమాధానం కలిగినట్లు ఆయన ఒక మాట చెప్తున్నాడంట. ఏమని? లోకంలో మీకు శ్రమ కలిగిద్ది, అయినను మీరు ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. కానీ శ్రమ ద్వారా కూడా మనం పడిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. సమాధానాన్ని అనుగ్రహించిన దేవుడు నీ శ్రమల నుంచి ఆయన విడిపించలేడా? విడిపిస్తాడు. కానీ మనం ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది చూస్తే శ్రమ రాగానే కృంగిపోతారు. కానీ దేవుని యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి అంటే శ్రమ దినమందు కృంగువాడు చేతకానివాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. శ్రమ దినమందు మనం ఏమాత్రం కృంగిపోకూడదు, ఏమాత్రం అధైర్యపడకూడదు. దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి. దేవుడు సమాధానాన్ని ఇచ్చిన దేవుడు శ్రమలో కూడా జయాన్ని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక్కొక్కరికి ఎన్నో శ్రమలు దేవుడు పంపించాడు. ఇప్పుడు వచ్చే శ్రమలు వాటికంటే ఎక్కువేమీ కాదు. అప్పుడు శ్రమలు చూస్తే దానియేలు ప్రార్థన చేశాడని ఎక్కడేశారు? సింహాల బోన్లో వేసేశారు. అబేద్నెగో షడ్రకు మెషకు దేవుని యొక్క రాజు ప్రతిమకు మొక్కలేదని ఎక్కడేశారు? అగ్నిగుండంలో వేశారు. ఆ శ్రమల కంటే ఈ శ్రమలు ఏమీ ఎక్కువ కాదు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం అధైర్యపడకుండా కృంగిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు కాబట్టి మన శ్రమలో కూడా కృంగిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఖచ్చితంగా దేవుడు శ్రమల నుంచి మనకి విడుదలను ఇస్తాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండి శ్రమలన్నిటిని జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. రోమీయులు రాసిన పత్రిక చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే సఖ్యమైతే సమస్తమైన మనుషులతో మీరు సమాధానం, అందరితో ఒకరితో అని దేవుడు ఏమంటలా, అందరితో.
ఈ భూప్రపంచం ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వారందరితో మీరు సమాధానంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఒకరంటే ఒకరికి సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, ఒకరి మాట అంటే ఒకరికి కలవట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే సత్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం సమస్తమైన మనుషులతో సమాధానంగా ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే ప్రజలు ఎలా తయారయ్యారంటే ఇప్పుడు ఒకరి దగ్గర ఒక మాట, మరొకరి దగ్గర మరొక మాట. వీరికి సమాధానం లేక అక్కడ చెప్పే మాటలు ఎక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే సమస్తమైన మనుషులతో మీరు సమాధానంగా ఉండాలి. నువ్వు నిజంగా సమాధానంగా ఉంటే వారి గురించి వారికి నువ్వు చెప్పవు. సమాధానం పడట్లేదు, సమాధానం లేకే నువ్వు వీరి మీద నిందలు వేస్తున్నావు. నువ్వు నిజంగా సమాధానం నీలో ఉంటే ఎవరి మీద నిందలు వేయవు. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే లేని వార్తను పుట్టించొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే లేని వార్తలు పుట్టిస్తున్నారు. సమాధానం ఉంటే నీలో లేని వార్తలు, లేకపోతే వారి మీద నిందలు వీరి మీద నిందలు నువ్వు వేయవు. నువ్వు సమస్తమైన మనుషులతో సమాధానంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన అంశం అదే కనుక మనం అందరితో సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఎవరితో సహవాసము? దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలిగిద్దని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ దేవునితో సహవాసం చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. సహవాసం చేయకపోగా సమాధానం మట్టికి కావాలి. దేవుడిచ్చే సమాధానం కావాలంటే నువ్వు ఆయనతో సహవాసము చేయాలి. దేవుని యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే దినములు చెడ్డవి గనుక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. సమయం ఎంతో ఉందనుకుంటున్నారు, కానీ సమయం చాలా కొద్దిగా ఉంది. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని దేవునితో సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. కానీ ఆయనతో సహవాసం చేయకుండా లోకంలో ఉన్న ముసలమ్మ ముచ్చట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఉన్నారు. లోకంలో వాటి కొరకు వీటి కొరకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ దేవునితో సహవాసం చేసేవాళ్ళు తక్కువైపోయారు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించకుండా వారికి నచ్చినట్టు జీవిస్తున్నారు, కానీ దేవునితో సహవాసము చేయట్లేదు. దేవునితో కనుక నువ్వు సహవాసం చేస్తే నిజంగా దేవునికి సమాధానాన్ని ఇస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనం ఆయనతో సహవాసము చేయాలి. ఈ లోకంలో నేను ఎప్పుడూ చెప్పే మాట ఏంటంటే కొన్ని వాటిని డబ్బుతో కొనుక్కోవచ్చు, కానీ కొన్ని వాటిని డబ్బుతో కొనలేం. సమాధానాన్ని ఎవరన్నా డబ్బుతో కొంటారా? కొనలేరు. ఆ సమాధానం దేవుడు ఇస్తానన్నాడు కనుక నువ్వు ఆయనతో సహవాసము చేయాలి. సహవాసం చేస్తే ఖచ్చితంగా మన కుటుంబంలో సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. సమాధానం రావట్లేదంటే అశాంతి అసమాధానం ఏలుబడి చేస్తుందంటే మనం దేవునితో సహవాసము చేయట్లేదని అర్థం. చాలామంది దేవుని సేవకుడికి చెప్పి ప్రార్థన చేపిస్తారు, కానీ వీరు మట్టికి ప్రార్థన చేసుకోరు, దేవునితో సహవాసము చేయరు. నిజంగా నీకు సమాధానం కావాలంటే ఇప్పుడు నుంచైనా దేవునితో నువ్వు సహవాసము చేయడం ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుడి సమాధానాన్ని ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. చాలండి. సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడాలని దేవుడు సెలవిస్తున్నాడు. సమాధానాన్ని వెదకాలంటే అది ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని దగ్గర సమాధానము ఉంటుంది. కాబట్టి సమాధానాన్ని వెదికి వెంటాడాలంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి వెదకాలి. అప్పుడు దేవుడు నీకు సమాధానాన్ని
ఇస్తాడు. కానీ ఈ సమాధానాన్ని వెతికే వాళ్ళు చాలా తక్కువైపోయారు. లోకంలో వారికి నచ్చినవి వెతికే వాళ్ళు ఎక్కువయ్యారు. అందుకనే సమాధానం మనకి రావట్లేదు. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడితే సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునితో సహవాసం చేస్తే సమాధానాన్ని ఇస్తా అన్నాడు. సహవాసం చేసి నువ్వు వెతికితే సమాధానాన్ని కూడా ఇస్తాడు. వెతికి దాన్ని వెంటాడమని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నీకు సమాధానం కావాలంటే దేవుని దగ్గరికి నువ్వు ఖచ్చితంగా రావాలి. నువ్వు లోకంలో నీకు నచ్చినట్టు జీవించినా కానీ, నీకు ఎన్ని ఉన్నా కానీ సమాధానం లేకపోతే ఏం ప్రయోజనం? సమాధానం కావాలంటే దేవుడు మనకి ఇస్తాడు. ఈ లోకంలో కొన్ని వాటిని మనం కొనుక్కోవచ్చు, కానీ కొన్ని వాటిని కొనుక్కోలేము. అది దేవుడి నుంచి మనం పొందుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి వెతకాలి, సమాధానాన్ని వెతికి వెంటాడమని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఇప్పటి నుంచైనా నువ్వు వెతకగలిగితే సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము చాలండి. యెహోవా ఏమని సెలవిస్తున్నాడు? నది వలె సమాధానమును పారజేయుచున్నాడంట. కానీ సమాధానాన్ని వెతికే వాళ్ళు చెప్పే కదా తక్కువైపోయారు. దాన్ని వెంటాడే వాళ్ళు తక్కువైపోయారు. కానీ సమాధానం మట్టికి కావాలి. నది వలె ఆయన పారజేస్తున్నాడంట. కానీ మనం దాన్ని వెతకట్లా. దేవుడే సెలవిస్తున్నాడు ఏమని? నది వలె సమాధానమును పారజేస్తున్నాడంట. కానీ మనం ఆ సమాధానాన్ని తన్నేసుకొని లోకంలో వచ్చే వాటి కొరకు వీటి కొరకు ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడి నుంచి సమాధానం కనుక మనకు వస్తే మనకేమీ లేకపోయినా మనం సంతోషంగా ఉంటాము. వాటి కొరకు వీటి కొరకు మనం ఏమాత్రము చింతించము. దేవుడు ఏమంటాడంటే, రేపు అన్నది మనది కాదు కనుక, రేపేం జరుగునో మీకు తెలియదు కనుక రేపటిని గూర్చి మీరు చింతించవద్దు. రేపు ఏమి జరిగిద్దో, దేవుడు మనకి ఏమి అనుగ్రహిస్తాడో అది దేవుడు చూసుకుంటాడు. కనుక మనం వాటి కొరకు వీటి కొరకు చింతించకుండా దేవుని యొక్క సమాధానాన్ని వెతికితే ఖచ్చితంగా ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన నది వలె సమాధానమును పారజేస్తున్నాడంట. కానీ మనం సమాధానాన్ని వెతకకుండా మనకి నచ్చిన వెతుక్కుంటున్నాం. సమాధానం కావాలంటే దేవుడే మనకి ఇస్తాడు. కనుక దేవుని దగ్గరికి మనం వెళ్ళి ఆయన యొక్క సమాధానాన్ని వెతకాలి. చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. సమాధానం కలగాలంటే మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండే మనకి సమాధానం వచ్చిద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనం ఎక్కడ వెతికిన సమాధానం దొరకదు. అది దేవుని దగ్గరే మనకి సమాధానం దొరికిద్ది. కనుక దేవుని దగ్గర మనం వెతకాలి. అప్పుడు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తానని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడాడు. కనుక ఇప్పుడు దాకా మనం లోకంలో వెతికామేమో సమాధానాన్ని, ఇప్పుడు నుంచైనా నువ్వు దేవుని దగ్గర వెతికి వెంటాడగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానాన్ని ఇస్తాడు. దేవుని నుండి, తండ్రి అయిన దేవుని నుండి మనకి సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. కనుక దేవుణ్ణి మనం అడగాలి సమాధానం కావాలని. మనం ప్రార్థన చేస్తున్నాము కానీ జవాబు రావట్లేదంటే కారణం ఏంటి? మనకి సహోదరుల మీద విరోధం ఉందని తెలిసినా కూడా మనం సమాధాన పడట్లా. సమాధాన పడితే దేవుని యొక్క అర్పణాన్ని అంగీకరిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇప్పుడు దాకా నువ్వు సమాధాన పడలేదేమో, ఇప్పుడైనా నువ్వు సమాధాన పడగలిగితే నీ ప్రార్థన కూడా ఆయన ఆలకించి నీకు జవాబులు ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క సమాధానం మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.